A26 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. 69 సంవత్సరాల వయసులో 29 సంవత్సరాల యువకుడిలా బుల్లెట్పై పరుగులు తీస్తూ మూగజీవుల సేవ చేయటంలో తృప్తి. పశు వైద్యం పూర్వజన్మ సౌకృత్యం. నేటి యువతకు స్ఫూర్తిగా డాక్టర్ వేకుల హుస్సేన్. ఈయన వయసు 69 సంవత్సరాలు. 29 సంవత్సరాల యువకుడిలా బుల్లెట్పై పరుగులు తీస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉత్సాహంలో వయసు అడ్డురాదు అని నిరూపించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రావనపల్లి గ్రామానికి చెందిన పదవి విరామం చేసిన వెటనరీ డాక్టర్ వేకుల హుస్సేన్ 40 సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి ఎటువంటి రిమార్కులు లేకుండా వృత్తినే తన బాధ్యతగా భావించి ప్రజల మన్ననలు పొందుతూ ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ఇవాంజలికల్ లూథరన్ చర్చి ఏఎల్సీలో అనేక పదవులు అలంకరించారు. మొన్న నరసాపురంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఏసీఎల్సీ కార్యదర్శిగా ఏకగ్రంగా ఎన్నికయ్యారు. ఎన్నో గౌరవమైన పదవులు ఉన్నప్పటికీ పదవి విరామం చేసిన తర్వాత కూడా తన వృత్తి ధర్మం కొనసాగిస్తూ రైతుల మన్ననలు పొందుతున్నారు. అన్ని ప్రాంతాలు తిరుగుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతూ తనదైన శైలిలో మూగజీవుల ప్రాణాలను కాపాడుతున్నారు. అంతేకాకుండా 69 సంవత్సరాల వయసులో 29 సంవత్సరాల కుర్రాడిలా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై 4-5 మండలాలు తిరుగుతూ పశు వైద్య సేవలను అందిస్తున్నారు. ఈ వయసులో ఎందుకు ఈ రిస్కు అని కుటుంబ సభ్యులు ప్రజలు అంటున్నా, దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ప్రజలు మంచి డాక్టర్గా నన్ను ప్రేమిస్తున్నారు. నా కాళ్ళు చేతులు పనిచేసినంత వరకు మూగజీవుల బాధలు తీర్చటం, వాటి ప్రాణాలను కాపాడుతానన్నారు. పశు వైద్యం పూర్వజన్మ సుకృతం అని జంతువులు సేవ చేయుట ఒక మంచిదానిగా భావిస్తున్నానని, అన్నిటికంటే ప్రాముఖ్యంగా జంతువులంటే తనకు చాలా ప్రేమ ఉంటుందని, మనుషులను నమ్ముట కంటే మూగజీవుల సేవ చేయుట తృప్తి అంటున్నారు. పదవి విరామం చేసినా ఖాళీగా ఉండకుండా ఏ సమయంలోనైనా పశువులకు బాధ కలిగేనని ఫోన్ చేసిన వెంటనే స్పందించి అక్కడకు చేరుకొని జంతువులకు అత్యంత సేవ చికిత్స చేసి వాటి ప్రాణాలను కాపాడుతూ పలనాటి ప్రాంతంలో ఎందరో రైతుల మన్ననలు పొందుతూ బ్రావనపల్లి మరియు ఆయా ప్రాంతాలలో అనేకమైనటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు. 50 లక్షలతో కూడినటువంటి చర్చి నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నెలకొల్పడానికి హుస్సేన్ గారు ప్రముఖ పాత్ర పోషించారు. ఇటు వైద్యంతో పాటు ప్రజల సేవ, అందరినీ కలుపుకొని పోయే గుణలక్షణాలు ఈయనకున్నవి. నేటి యువతరానికి ఈయన ఒక స్ఫూర్తిదాయకం. డాక్టర్ వేకుల హుస్సేన్ గారు వెటనరీ డాక్టర్, పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి గ్రామం. వేకుల హుస్సేన్ గారు. A264 న్యూస్. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం. సార్ పెద్దాయన మీ పేరు? గురయ్య గారు. మరి డాక్టర్ హుస్సేన్ గారు రిటైర్మెంట్ తర్వాత కూడా తనదైన శైలిలో యువకుడిలాగా, మరి 69 సంవత్సరాలు వచ్చిన 29 సంవత్సరాల యువకుడిలాగా తనదైన శైలిలో వైద్య సేవలు మరి పశువుల పట్ల చూపిస్తున్నారు. డాక్టర్ హుస్సేన్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఆయన వైద్య సేవ అనుభవంలో మీ ప్రాంతంలో వైద్య సేవలు ఎలా అందించారు? బాగా చేస్తారు. మీ ఊరితో మంచి పరిచయం ఉందా హుస్సేన్ గారికి? అవునా? ఎన్ని సంవత్సరాలు బట్టి హుస్సేన్ గారితో మీ అనుభవం సార్? 50-51 సంవత్సరం సార్. మరి ఆయన చేసినటువంటి వైద్యం చేసినటువంటి గేదెలకు అన్ని విధాల సదుపాయాలు బాగా అందాయని అంటారా? ఏమేమి రకమైనటువంటి పశువులకు వైద్యం చేస్తారు? అవునా? ఓకే. ఇంకా ఆయన మరి పశువుల్లో గేదెలు ఉన్నాయండి, అలాగే ఎడ్లు ఉన్నవి, అలాగే మరి జంతువులు ఉన్నాయి. వీటన్నిటికి కూడా వైద్యం బాగా అందిస్తారా? అదేవిధంగా ఆయన ఆ వైద్యంతో పాటు కూడా మరి అందరిని కూడా కలుపుకొని పోతాడు అన్నటువంటి భావన కనబడుతుంది సార్. ఎలా ఉంది ఆయన కలుపుకొని పోయే వ్యక్తేనా?
దత్తు ఏం చదువుతున్నా? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మరి డాక్టర్ హుస్సేన్ గారితో మరి మీ పరిచయాన్ని చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఆయన వయసు ఏమో 60 సంవత్సరాలు అవుతుంది, నీ వయసు చూడబోతే 20 సంవత్సరాలకు కనబడుతుంది. అయితే అంత పెద్ద వయసు గల ఆయనతో నువ్వు ఇంత స్నేహాన్ని కలిగి ఉండడం ఎలా అనిపిస్తుంది నీకు? ఆయనతో స్నేహం చేయాలంటే కలిసిపోతుంటాడు అందరితో, చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరితో కలిసిపోతా. వ్యక్తిగతంగా చాలా మంచివాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఎంబట్లోనే వచ్చి రిసీవ్ చేసుకోవడం కానీ, గేదెలని ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, ఆవులు కానీ ఏదైనా ఏ ఉన్నా కానీ, కోడిదోళ్ళు కానీ ఆయన మంచి ట్రీట్మెంట్ బాగుంటుంది. అందుకని ఎక్కువగా మా ఊరు అతన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఈయన చేస్తున్నటువంటి పనితీరును కానీ ఈయన జీవిత శైలిని చూస్తుంటే మీకేమన్నా ఈయన నుండి ఏమైనా నేర్చుకోవాలనిపిస్తుందా? నేర్చుకోవాలనిపిస్తుంది, కానీ మనం చేసేది వేరే ఆప్షన్ కదా. అందుకని లేకపోతే అదే ఉంటే డాక్టర్ గారు అంటే వెళ్ళి కొంచెం కరెక్ట్ అది ఉద్యోగరీత్యా కాదు కానండి, ఆయన జీవిత శైలిని బట్టి స్ఫూర్తి ఏమైనా తీసుకోవాలనిపిస్తున్నట్టుందా? అనిపిస్తుంది. థ్యాంక్ యూ బాబు, ఇంతవరకు మా ఛానల్తో మాట్లాడినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు సుబాని అండి. ఏ ఊరు సార్ ఇది? చిన్నగ్రహారం అండి. చిన్నగ్రహారం. డాక్టర్ హుస్సేన్ గారు మీరు ఎప్పటి నుంచి తెలుసు సార్ డాక్టర్ హుస్సేన్ గారు? ఒక 30 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నారు సార్ డాక్టర్ గారు. మంచి సీనియారిటీ డాక్టర్ గారు సార్. పశువులకి ఏదైనా బాగా మంచి చేస్తారు సార్. అంతే కదండి, మొత్తం డాక్టర్ గారితోనే పశువులు బాగా వైద్యం బాగా చేస్తారు సార్. అందరూ ఆయన్నే సహకరిస్తాం సార్ డాక్టర్ గారు. సార్ మరి హుస్సేన్ గారు మరి తన పదవి విరామం తర్వాత కూడా అలుపెరగకుండా మరి ఒక యువకుడిలా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ప్రయాణిస్తూ మరలా పశు వైద్యులు ముందు కొనసాగుతూ తనదైన శైలిలో వైద్యాన్ని అందిస్తూ కొంత యువతకి స్ఫూర్తిగా కనబడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? ఆయన ఎప్పుడు యాక్టివ్ గల మనిషి. పశువుల మీద ప్రేమ. వాళ్ళ కుటుంబ సభ్యులు రిటైర్ అయిపోయారు. ఈ వయసులో రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో మరి ఇంకా మీరేంటి మీ ప్రయాణం ఇంకా కొనసాగిస్తున్నారు అంటున్నారు. ఈయనైతేనేమో నాకు ఆరోగ్యం బాగున్నది, నాకు పశువులు అంతే ఇష్టము, మరి పల్లెటూరులో ఉన్నటువంటి రైతులంటే నాకు ఆప్యాయత, నేను వెళ్ళి వైద్యం చేయాలన్న ఆలోచనలు ఆయన ఉన్నారు. ఏమంటారు ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆయన బాగా కష్టపడే మనిషి అండి. ఆయన రిటైర్ అయినా కూడా ఇంట్లో ఉండి మనం రెస్ట్ తీసుకుందాం అనేది చూడగల మనిషి కాదు. బాగా యాక్టివ్గా ఉన్న జీవాలని బాగా చేద్దాం, రైతుల్ని బాగా చూసుకుందాం అనేది మనస్తత్వం. వ్యక్తిగతంగా ఆయన కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల తరపున కొంతమందికి సహాయపడుతూ కనబడుతున్నాడండి. దాని గురించి మీరేమంటారు? అతను అలాంటి భావం కలిగిన వ్యక్తేనా? అవునండి, అవును. బాగా మనసు ఉన్న మనిషి అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంతవరకు మా ఛానల్తో మాట్లాడినందుకు మీ గ్రామస్తులకు మా ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు.